హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ డిఫరెంట్ స్టైల్‌లో వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. దాని ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ మనం మామూలు రైస్ ఒక గ్లాస్ తీసుకుందామండి. ఇంకొక గ్లాస్ బాస్మతి రైస్ అండి. ఇది రెండు మిక్స్ చేసి వండుతామండి. ప్యాన్లో నెయ్యి, ఆయిల్ రెండు మిక్స్ చేసి తిరగమాత వేద్దాం. నెయ్యి ఒక 4 స్పూన్స్ వేయాలండి. నెక్స్ట్ ఆయిల్ ఇప్పుడు హోల్ గ్రామ్ మసాలా వేసేద్దామండి. వేగేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనేద్దాం. ఈలోపు మనం బియ్యం కడిగి నానపెడతామండి బియ్యాన్ని. ఉల్లిపాయలు వేగేయండి. టమోటాలు వేద్దాం. దీనిలో వెజిటేబుల్స్ వేసేద్దామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా కలిగి తిప్పాలి. లైట్గా సాల్ట్ ముక్కలకి పట్టడానికండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గిందండి. దీనిలో ఇప్పుడు మీల్ మేకర్ వేద్దాం. నెక్స్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్, నెక్స్ట్ కారం, బాగా కలిగి తిప్పుదాం. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. మసాలా వేగిందండి. ఇప్పుడు ఈ రైస్లోకి షిఫ్ట్ చేద్దాం కూరని. ఇలా షిఫ్ట్ చేసి మొత్తం నీట్గా కలిపేయాలండి. మసాలా రైస్కి పట్టేటట్టు ఇలా కలపాలండి. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలంటే తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదిగో అండి, 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేద్దాం. ఇలా నీట్గా కలపాలండి. రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అండి మిక్స్డ్ వెజ్ బిర్యానీ.